అధికారి లంజదానా అని మాట్లాడుతూ బ్లౌజ్ లాగుతూ కొట్టడం జరిగింది. అక్కడ విజువల్స్ మీరు చూడండి. ఆ మాటని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. మహిళా మంత్రులు మాకు సపోర్ట్ చేయాలి, వాళ్ళపైన చర్యలు తీసుకునేలాగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పోలీస్ అధికారులు వాళ్ళే మా మీద ఇట్లా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళే మా మీద మా డ్యూటీ మేము చేసుకుంటుంటే అడ్డుపడి వాళ్ళు మా మీద ప్రతిదాడి చేశారని చెప్పేసి అన్నారు. ఇది తప్పు సార్. అంటే ఇప్పుడు ఆశా వర్కర్లే మా మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రతిదాడి చేశారు, వాళ్ళే ఎట్లా పడితే అట్లా మాట్లాడారు అని చెప్పేసి అన్నారు. ఈ మాట మాత్రం చాలా తప్పు. విజువల్స్ లో చూడొచ్చు. ఏదైనా నేను ఇందాక చెప్పాను, మీడియా మిత్రులు మాకు చాలా సపోర్ట్ చేసి నిన్న అక్కడ ఏ చిన్న విజువల్స్ కూడా వదలలేదు. మీరు అక్కడ గమనించవచ్చు. మేమైతే పడిపోయి ఉన్నాం, అన్కాన్షియస్ లో ఉన్నాం. మమ్మల్ని సగము వరకే వ్యాన్ లో DCM లోకి ఎక్కించి మా కాళ్ళు బయటనే ఉన్నాయంట. అక్కడ ఆ బయట ఉన్న కాళ్ళను లోపలికి నెట్టకుండా మమ్మల్ని లోపలికి లాగకుండా డోర్ వేసే ప్రయత్నం చేస్తున్నారంట. ఆ అక్క ఎంత చెప్పినా ఆ అక్క మాట వినకపోగా అక్క చీర కొంగు ఆ పైనే ఉందంట, బయటనే ఉందంట. అక్క చెప్తున్నా వినకపోతే మీరు ఆ ప్రెస్టేషన్ లో మా కాళ్ళు ఎక్కడ ఇరిగిపోతాయో, ఇప్పటికే వాళ్ళు పడిపోయిరు, ఏమైతుందో తెలియట్లేదు. అటువంటి వాళ్ళని చెప్పినా వినకుండా ఈసారి ఇట్లా చేస్తున్నాడు, డోర్ వేస్తున్నాడు, కాళ్ళు విరగొడతాడేమో అనే భయంతోనే ఆ అక్క ఇట్లా అనడం జరిగింది. దాన్ని కొట్టడము అన్నారు. ఓకే, కొట్టడం కదా, మరి ఆ అక్కని ఎగిరెగిరి కొట్టడం ఏంది లంజదానా అందిట్టి? అది తప్పు కదా. ఆ అక్క బాధ తట్టుకోలేక ఆ అక్క చెయ్యి తగిలింది, కొట్టాలని కాదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్క చెయ్యి లేపడం. మరి అక్కను కొట్టడం, బ్లౌజ్ లాగడం అదెంత వరకు కరెక్ట్ మీరు గమనించండి. బ్లౌజ్ అసలు ఎంత ఘోరంగా లాగుతున్నారు. ఒక పురుష పోలీస్ అయ్యుండి అక్కడ ఉన్న మహిళలు వదిలేసి తను ఎగిరెగిరి కొట్టడం. మరి మీరు అదే సమయంలో మీరు ఆ పోలీసు వాళ్ళ మీద ఎందుకు ఇట్లా ఎందుకు చేస్తారు, ఎందుకు ఇట్లా బ్లౌజ్ ఎందుకు లాగుతున్నారు అని చెప్పేసి మీరు నిలదీయాలి కదా, అప్పుడు మీరు ఎందుకు చేయలేదు? నిలబెట్టే తరుణం అక్కడ ఆలోచించే క్షణం లేదు. ఎందుకంటే నేను పడిపోయాను, నురగలుగా ఎక్కుతున్నానంట. నాకు 108 చాలా సేపటికి మా వాళ్ళు పిలిపించారంట. వాళ్ళు అసలు నన్ను DCM లో వేసుకొని తిప్పుతున్నారంట, నన్ను ఇప్పుడున్న రహీం బీని కొంతమందిని అందులో ఎక్కించి. మేము అసలు చనిపోయామనే అనుకున్నారు, నేనైతే చనిపోయాననే అనుకున్నారు. ఆ టెన్షన్ లోనే ఉన్నారు అందరూ. ఇదంతా తర్వాత ఫస్ట్ ఈమెను బ్రతికించుకోవాలనే ఒక తాపత్రయంతోనే ఏడుస్తూ ఉన్నారంట వీళ్ళు. ఇంకా మేము అక్కడ వీళ్ళెవ్వరూ అక్కడ మాట్లాడే సిచ్యువేషన్ లో నిన్న లేరు. ఎంతసేపు అక్కని కాపాడుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. అంటే చివరికి మీ ఫ్రెండ్సే ఇట్లా పిలిపించుకున్నారు అన్నమాట, మీ తోటి ఆశా వర్కర్లు అంబులెన్స్ పిలిపించుకొని మిమ్మల్ని కాపాడుకున్నారు. మా అంబులెన్స్ ని కూడా అక్కను వీళ్ళు కావాలనే తిప్పుతున్నారు, అక్క చనిపోయేలాగుంది, ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి వీళ్ళే 108 పిలిపించుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగిందంట. ఇప్పుడు ఫైనల్ గా మీ యొక్క డిమాండ్స్ ఏంది మేడం? మా డిమాండ్స్ ఏమీ లేదు. మమ్మల్ని గుర్తించండి, గౌరవించండి. మీరు గుర్తిస్తా అన్నారు, గౌరవిస్తా అన్నారు, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మేము దీన్ని ఉధృతం చేస్తాము, సాధించుకునే వరకు వదిలిపెట్టాం. అంటే ఇప్పుడు మీ పని విషయంలోనా లేకుంటే మీ వేతన విషయంలో? అంటే ఇప్పుడు మీకు రావాలి ఇప్పుడు 9,500 9,900 వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమో అధికారంలో రాగానే 18,000 ఇస్తా అని చెప్పింది. అంటే ఇప్పుడు ఆ 18,000 కోసమా లేకుంటే మీకు ఏమన్నా వర్క్ విషయాలు ఏమన్నా ఇబ్బందులు అవుతున్నాయి? వర్క్ విషయంలో మేము అప్పటి నుంచి అయినా అధికారులకు ఒక్కటే చెప్తాం, ఇది ప్రజల ఆరోగ్యం, ప్రజల ప్రాణాలతో చెలగాటం. మేము కింది స్థాయి వాళ్ళం, మీకు చాలాసార్లు చెప్తుంటాను నేను, కింది స్థాయి వాళ్ళం. మొబిలైజ్ చేస్తే చాలు అని తీసుకోవడం జరిగింది మమ్మల్ని. కాంగ్రెస్ ప్రభుత్వమే మమ్మల్ని నియమించింది కాబట్టి మొబిలైజ్ చేస్తే చాలు, ఎవరికి ఏ అవసరం ఉందో చెప్పొచ్చి వాళ్ళని తీసుకొస్తే చాలు అని చెప్పి మమ్మల్ని తీసుకున్నారు. చాలా మంది చదువు రాని వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. కాబట్టి నేను అడిగేది ఏంటి, నేను ఎక్కడైనా అధికారుల దగ్గరైనా ప్రభుత్వం దగ్గరైనా నేను మాట్లాడేది ఏంటంటే, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకండి. మేము చేయగలిగే పని మీరు ఏది ఇచ్చినా మేము చేస్తాం, మేము చెయ్యమనం. ఎందుకంటే ప్రజలకు సర్వీస్ ఇవ్వడానికే మేము ఉన్నాం. 100% చేస్తాం. మేము చేయగలిగే పని ఎంతైనా తీసుకోండి, ఖచ్చితంగా చేస్తాము. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మేము ఏవి చేయం. నిన్న కూడా మేము పొద్దున సర్వే చేసుకుని వచ్చాం. కాబట్టి వర్క్ విషయంలో మేము అన్నాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇస్తా అన్నమాట నిలబెట్టుకోండి అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ కులగణన ఇట్లాంటి సర్వేల్లో కూడా మిమ్మల్ని వాడుతున్నారు? ప్రతి సర్వే, అది ఏ సర్వే రాని, ప్రభుత్వ కార్యక్రమాలు ఏ వచ్చినా, ఏ ప్రోగ్రాములు తీసుకున్నా ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో పెన్ను పేపర్ పట్టేదే ఆశా కార్యకర్త.